ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, దారుణమైనటువంటి పచ్చి నిజం ఈ రోజు దినఫలాల్లో మీకు తెలియబోతోంది. అలాగే ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోందో ఈ వీడియోలో వివరంగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 వివరంగా చెప్పటం జరిగింది. వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈరోజు మీకు తెలియబోయే ఆ పచ్చి నిజం ఏంటి, దారుణమైన నిజం ఏంటి, అలాగే ఒక స్త్రీ వల్ల మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతోంది, ఆ స్త్రీ ఎవరు, అలాగే తులారాశి వారికి ఈరోజు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఎటువంటి దేవతారాధన వీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, తులారాశి వారు అలంకార ప్రియులు. ఎప్పుడూ అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1-4 సార్లు ఆలోచిస్తారు. అలాగే 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. అలాగే జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఆలోచనతో ముందుకు సాగి అనేక విజయాలు కూడా వీరు సాధించగలుగుతారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక వీరికి చూసినట్లయితే, చాలా కాలం నుండి మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టి ఉంచారు. అయితే అటువంటి ఒక పచ్చి నిజం మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే తల్లిదండ్రులు కావచ్చు, తోపుటువులు కావచ్చు, భాగస్వామి కావచ్చు, సంతానం కావచ్చు, ఇలా ఎవరైనా సరే కానీ మీ మంచి కోరే ఆ నిజాన్ని దాచిపెట్టారు అనే విషయం తెలుసుకొని మీరు కాస్త కూలవుతారు. లేకపోతే చాలా ఆవేశపడే పరిస్థితులైతే ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఆ నిజం అనేది మీ కుటుంబ సభ్యులకు సంబంధించిందే. అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి గురించి ఒక దారుణమైనటువంటి నిజాన్ని దాచి ఉంచే పరిస్థితులైతే, దారుణమైనటువంటి నిజాన్ని మీరు తెలుసుకునే అవకాశాలైతే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అటువంటి ఒక పచ్చి నిజం తెలుస్తుంది. ఇది మిమ్మల్ని ఆందోళనకి గురి చేసేటటువంటి అంశం అయినప్పటికీ కూడా మీరు మనసు పెట్టి ఆలోచించండి. అలాగే మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా ఆలోచనా శక్తితో నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ తులారాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. అయితే వీరిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. వీరి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల, విశాలమైన భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి. అలాగే ఏదైతే పని మొదలు పెట్టారో ఆ పనిలో విజయకేతనం ఖచ్చితంగా ఎగరవేస్తారు. కాస్త ఆలస్యం జరగవచ్చు, కానీ అనుకున్న విజయాలు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా తులారాశి వారిలో అధికంగా ఉంటాయి. జీవితంలో వీరు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి, అలాగే అందరిపై అధికారాన్ని చూపించి 10 మందిలో వీరు బ్లేమ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకానొక సందర్భంలో ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వీరికి వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే, అంటే తులారాశి వారి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే,
చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ముఖ్యంగా ఉద్యోగార్థుల యొక్క జీవితంలో ఇది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగార్థుల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక మంచి ఉద్యోగ అవకాశాన్నైతే మీరు అందిపుచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ, అది తోపుటువు కాని, తల్లి కాని, లేకపోతే పురుషులకైతే లైఫ్ పార్ట్నర్ కూడా అయి ఉండొచ్చు, వదిన, మరదలు, ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ మూలంగా ఒక మంచి అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అంటే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏ రంగంలోని వారైనా సరే ఆ రంగంలో మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవటంలో తన యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. తను ఎవరో కాదు, మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ. తను ఎవరైనా సరే వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. అలాగే మీరు విజయ కేతనం ఎగురవేయటంలో వారి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది అనే విషయాన్ని మీరు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. అయితే తులారాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే కనుక మీపైన నరదృష్టి ప్రభావం అనేది అధికంగా కనిపిస్తోంది. అంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని తనాన్ని కొంతమంది ప్రదర్శిస్తున్నారు. అలాగే ప్రజాకర్షణ కారణంగా అందరూ మిమ్మల్ని అభిమానిస్తుంటే, అందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే చూసి ఓర్వజాలని వ్యక్తులు మీపైన కొన్ని కుట్రపూరితమైనటువంటి చర్యలకు పాల్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ గురించి 10 మందిలో బ్లేమ్ చేయటానికి ఏదైనా అవకాశం ఎప్పుడైనా సరే దొరకకపోతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అటువంటి అవకాశాన్ని వారికి ఇవ్వకండి. స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఉంచుకోవటం ద్వారా, మీ పర్సనల్ విషయాలు చెప్పటం ద్వారా జీవితంలో మరెన్నో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల ద్వారా మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. కానీ చిన్న చిన్న ఒడిదుడుకులు, సమస్యలు కూడా కుటుంబ సభ్యుల మధ్య ఉత్పన్నం కాబోతున్నాయి. మనస్పర్ధలు వస్తాయి. మాట పెరిగి గతాన్ని గురించి మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు నిందించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ మార్చి 2వ తేదీ ఆదివారం రోజు అనేది మీకు గడవబోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే గోమాతను సేవించండి, గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు రాకుండా ఉండటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. ఎటువంటి దారుణమైన నిజాన్ని మీరు వినబోతున్నారో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.